ఆ నినుగానక మనలేనురా కృష్ణ, నిన్ను కానక మనలేనురా, ఎందు దాగి ఉన్నావు బృంద విహారీ, బృంద విహారీ. తీసిన గంధము వాసనలారెను, అల్లిన దండల మల్లెలు వాడెను. కన్నయ్యాని సన్నిధి కరవై, కన్నయ్యాని సన్నిధి కరవై, గడియే యుగమై పోయెనురా, ఎందు దాగి ఉన్నావు బృంద విహారీ, బృంద విహారీ. శ్రీకృష్ణ పరమాత్మ ఆయన ముఖమే ఆనందం, చూపే ఆనందం, అన్నీ మధురమే. మధురము కానిది ఏదీ లేదు పరమాత్మలో, శ్రీకృష్ణునిలో. చూడగలిగితే ఆయనలో మనం జ్ఞానాన్ని చూడవచ్చు, తేజస్సును చూడవచ్చు, అన్ని ఆయనలోనే చూడవచ్చు. ఇప్పుడు గోపికలు ఆ యొక్క గోపకాంతం అందరూ కూడా, స్వామి మేము పూర్తిగా మారిపోయాం, మీ మీద, మీ అందం మీద, మీ శరీరం మీద, మీ శరీర సౌష్ఠవం మీద, మీ రత్న మణిహారాలు ఇవన్నీ కూడా మాకు కనబడటం లేదు. ఒక దివ్య తేజస్సు కనబడుతుంది మీతో. ఆ దివ్య తేజస్సుతో మేము ఒక ఆట ఆడాలనుకున్నాం అని అంటారు. ఏంటా ఆట? ఆ కాలంలో ఆట ఏమంటే రాసక్రీడ అంటారు. అనేక మంది కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు రాసలీలలు ఆడాడు, రాసక్రీడలు ఆడాడు అంటే అదొక వ్యతిరేక ధోరణిలో చెప్తారు. అది మహాపాపకర్మ, మహాపాపాతి పాపం. పరమపురుషుడు, పరమపురుషుడు గోపాల బాలుడైనాడు. రాసక్రీడ అంటే ఆ కాలం ఆడుకునే ఒక ఆట. అంటే మీ బావ మరదళ్ళు, బావలు మరదళ్ళు వరుసైన వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళంతా కూడా సరసాలు ఆడుకుంటుంటారు. అట్లాగా అలాంటి ఆట ఆ కాలంలో శ్రీకృష్ణ పరమాత్మ మధ్యలో ఉంటాడు. ఈ పక్క గోపికమణి, ఆ పక్క గోపికమణి, ఒకరి చేతుల్లో ఒకరి చేయి వేసుకొని ఇట్లా పట్టుకొని ఆ చేతుల మధ్యలో ఉండి మండలాకారంలో వృత్తాకారంలో నిలబడుకొని అందరూ కూడా నృత్యం చేయటం. ఆ నృత్యాన్ని రాసక్రీడ అంటారు. శ్రీకృష్ణ పరమాత్మ ఒప్పుకుంటాడు. మీరు ఇంత త్యాగం చేసిన దానికి, మీతో నేనే మానవ జన్మ ఎత్తిన దానికి కూడా మీ కోరికలు తీర్చకపోతే నాకు నిద్ర పట్టదు అన్నట్టు చెప్తాడు. తీర్చాలి ఖచ్చితంగా నేను మీ కోరికల్ని, అలాగే అంటాడు. వాళ్ళంతా కూడా వనంలోకి వెళ్ళిపోయి, అద్భుతమైన రమ్యమైన ప్రదేశం అది. చుట్టుపక్కలంతా ఎలా ఉందంటే వాతావరణం చల్లగా హాయిగా ఉంది. యమునా నది తీరం, చెట్ల నుంచి వస్తున్నటువంటి చల్లని గాలులు, పైన దేవతలంతా వేచి వేచి ఉన్నారు. పరమాత్ముడు ఏ మాట ఆడబోతున్నాడా అని దేవతలు అలా పైన నిలబడుకున్నారు. దేవదుందుబిలు, నెమలులు నృత్యాలు చేస్తున్నాయి, హంసలు ఎగురుతున్నాయి, కోయిళ్ళు పాడుతున్నాయి. ఆయనకి ఏమేమి వాద్యాలు కావాలో అన్ని వాద్యాలు సమకూర్చుకుంటున్నారు దేవతలు కూడా. పరమాత్ముడు ఏం నృత్యం చేస్తున్నాడో చూడాలి. శ్రీకృష్ణ భగవానుడి నృత్యం అంటే ఇది ఏం నృత్యం అది అనేసి అంటున్నాడు. చూడు మదే చెలియా బృందావనిలో నందకిశోరుడు, బృందావనిలో నందకిశోరుడు, అందముగా వినిపించే లీలా, ఆనందముగా చూపించే లీలా, చూడు మదే చెలియా. నారీ నారీ నడుమ మురారి, నారీ నారీ
నడుమ మురారి హరికి హరికి నడుమ వయ్యారి హరికి హరికి నడుమ వయ్యారి తానొకడైనా తానొకడైన తలకొక రూపై తానొకడైన తలకొక రూపై చించేరాస క్రీడ చూడుమదే చెయ్యా అని పాడుకుంటా చెలికత్తు చూస్తున్న దూరంగా ఉండేవాళ్ళు. చూడు ఆ రాసక్రీడ ఎలా ఆడుతున్నాడు. నారి నారి నడుమ మురారి హరికి హరికి నడుమ వయ్యారి. ఒక్కడు వాళ్ళని ఎలా భ్రమలో ముంచేస్తున్నాడంటే, ప్రతి గొప్ప స్త్రీ ఏమంటుంది, నా పక్కన ఉండి నృత్యించి, నాతో ఉండి నృత్యించి అంటుంది. మళ్ళీ వారు కోరికలు ఎలా తీరుస్తారు అని వాళ్ళు అనుకుంటారు. అయితే వాళ్ళని ఎలా భ్రమలో ముంచాలో పరమాత్మకు తెలియదు. మాయామహుడు విష్ణుమాయ మొత్తం మాయ అంతా కప్పేసిన వాడు, ప్రపంచాన్ని మాయలో ముంచేసినటువంటి వాడు పరమాత్ముడు. గోపికమణులు మాయలో దింపే కష్టమేం కాదు కదా. నారి నారి నడుమ మురారి అంటే ఒక పక్కన ఈ పక్కన ఇద్దరు ఆడవాళ్ళ మధ్యలో కృష్ణుడు ఉన్నాడు. చేతులు చేసుకొని వాళ్ళు ముందుకి వెనక్కి నృత్యం, అపురూపమైన నృత్యం, నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి. అదేవిధంగా అనేక నృత్యాలు కనబడుతున్నాయి. దేవదందుబులు అవుతున్నాయి. వజ్రాలు రత్నాలు మెరుస్తున్నాయి. ఆ యొక్క గోపికాంతల యొక్క తలల మీద కానీ నుదుటి మీద కానీ పాపటి బిళ్ళలు, వాళ్ళు అనేక రత్న ముత్యాలు, ఎలా పగడాలు, అనేక నవరత్నాలతో కూడినటువంటిది తలతలా మెరుస్తున్నాయి. మినుక్కు మినుక్కు మెరుస్తున్నాయి. నక్షత్రాలు వచ్చి అక్కడ దిగినాయా అనిపిస్తుంది. నక్షత్రాలే వచ్చి ఆ గోపికామణుల శిరలో తలలో నిలబడుకున్నాయి. శ్రీ పరమాత్మని శిరస్సు మీద నెమలిపించము. ఆ నెమలిపించములో నెమలి నృత్యం చేస్తుంది. అక్కడ నెమలిపించము నెమలిలా నృత్యం చేస్తుంది. అక్కడ దీనిని రసక్రీడ అంటారు. ఒక్కొక్క గోపిక మధ్యలో ఒక పరమాత్ముడు, ఒక పరమాత్ముడి మధ్యలో ఒక గోపిక. నారీ నారీ నడుమ మురారి హరికి హరికి నడుమ వయ్యారి తానొకడైన తలకొక రూపై మాధవ కేళి ఘటన చూడుమదే చెలియా. అద్భుతంగా పాడతారు ఏఎం రాజా. ఈ విధంగా బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే. బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలి. ఎందుకే రాధా ఈసున సూయలు అందములందరి ఆనందములి. బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలి. భగవంతుడి మీద శ్రీకృష్ణుడు పాడవలసిన ఎన్ని మధురమైన గానాలు ఉన్నాయో, మధురమైనటువంటి ఆయన యొక్క మనోహర దివ్య తేజస్సుతో మనల్ని మైమర్పించే పాటలు అనేకం ఉంటాయి. రాధాకృష్ణుల ప్రేమ చాలా ఉన్నతమైంది విషయం. కనుక ఈ విధంగా వాళ్ళు చేరి ఒక వృత్తాకారంలో అంటే మండలాకి నిలబడుకొని ముందుకి వెనక్కి నృత్యం చేస్తూ నాట్యం చేస్తూ పరమాత్మ వాళ్ళని నటింపజేస్తూ పరవశించి మురిపింపజేస్తూ ఉన్నాడు. ఇది రసక్రీడ. ఈ రసక్రీడలో పాల్గొనడానికి అనేక మంది గోపకాంతలు వచ్చేశారు. పైన దేవతలంతా పూల వర్షం కురిపిస్తున్నారు. ఎందుకు? సాక్షాత్తు నారాయణుడు అక్కడ నేల మీద భూమి మీద నిలబడి నృత్యం చేస్తుంటే ఎవరికి చూడాలనిపించదు. బ్రహ్మ, మహేంద్రుడు, పరమేశ్వరుడు, ఈశ్వరుడు, సకల దేవతలు, ముక్కోటి దేవతలందరూ నిలబడుకొని చూస్తున్నారు. ఆ యొక్క దివ్యమైనటువంటి నాట్య ప్రదర్శన, మనం చేసే నాట్య ప్రదర్శనలో ఈ రోజుల్లో మనం వాళ్ళు చూస్తున్నామన్నీ కూడా ఆ నాట్యం మహా అద్భుతమైనది. గోవింద గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక పాహిమాం రక్షమ. శరణు ప్రభువు శరణు. అజ్ఞానినా మయా దోషాన శేషాన్విహితాం హరే శమషత్వం చమషత్వం శేషశైలశిఖామణి. నమో నమః. కృష్ణం వందే జగద్గురుం.